ఒకటి కూటమిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అసలు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు ఏంటి, కూటమిలో ఉన్న పార్టీలు ఆ పరిణామాలకు ఏ విధంగా స్పందిస్తున్నాయి, మరి సరిగ్గా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారా లేదా, పోరాడుతున్నారా లేదా, ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ డ్యూటీ వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఒకటైతే, ఇంకొకటి మనం చూసాం లడ్డు విషయం. దాంట్లో వైసీపీ ఏమని చెప్పుకుంటుంది, పూర్తి నివేదిక వచ్చేసింది, క్లీన్ చిట్ ఇచ్చేసింది, మేము విన్ అయ్యామని చెప్పుకుంటున్నారు. అరే బాబు, మీరు విన్ అవ్వలేదురా, తొండాట దొంగాట ఆడుతున్నారు, ఫస్ట్ చూసుకోండి, మీ బ్రతుకులు అతి త్వరలోనే బయట పెట్టాలంటే ఈ రోజున ఏ కూటమి అయితే 2024 ఎలక్షన్లో ఎంత కలిసికట్టుగా పనిచేశారో ఆ విధంగానే పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి సైలెంట్ గా ఊరుకోవటానికి లేదు, ప్రతిక్షణం పోరాటమే. ఎందుకంటే అవతల ఉన్నది క్రిమినల్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ప్రజలు అదే అనుకుంటున్నారు. అంత ఆషామాషి అయిన విషయం కాదు. మనం ఈ రోజున వీడియోలు చేస్తున్నప్పుడు ఏదైతే కామెంట్స్ చూస్తే అదే చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ రాకుండా చెయ్యాలి, కూటమి పగడ్బందీగా ఖచ్చితంగా చాలా గట్టి పోరాటమే ఇవ్వాలి అనేది. దాని గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అడుగులు ఎటువైపు వేయాలి. ఇంకొకటి రాజ్యసభ, దాన్ని ఎవరిని ఎంపిక చేయాలన్నప్పుడు చాలా అసలు ఒక ఐకమత్యం ఎలా ఉండిద్ది, అన్నదమ్ముల కంటే గొప్పగా వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. రాజ్యసభకి ఏదైతే ఈ జనసేన నుంచి ఒక అభ్యర్థిని పంపించుకోవడానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు నారా చంద్రబాబు నాయుడు గారు.